హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మంచి రోజు, ఏప్రిల్ 21 సోమవారం. మంచి రోజు. ఏపీడిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టేట్ వైడ్ 1329 పోస్టులు. ఇంటర్మీడియట్ హిస్టరీ చెప్పమని మీరందరూ నన్ను ఏమంటారు చాలా డిమాండ్ చేశారు. మీ డిమాండ్కి తలొగ్గి మీ కోరిక మేరకు ఈరోజు పవిత్రమైన మనస్సుతో మీరందరూ మీ లక్ష్యాలను సాధించాలని మనసా వాచా కర్మేణ ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ పోస్టులు కొట్టి మీ కష్టాల నుంచి మీరు బయటపడాలని, 10 మందిలో నిలబడాలని, మీ వాయిస్కి వాల్యూ బేస్ పెరగాలని కోరుకుంటూ ఇంటర్మీడియట్ హిస్టరీలో ఏ సిలబస్ ఉందో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టేట్ వైడ్ పోస్టులు 1329 స్టేట్ వైడ్ పోస్టులు. ఇన్ని పోస్టులు ఉన్నాయి సోషల్లో. అందులో ఇక నా డ్యూటీ స్టార్ట్ చేశాను. అందువల్ల ఇంటర్మీడియట్ హిస్టరీ ఈరోజు ఇంట్రొడక్షన్ చెప్తాను. హిస్టరీ రఫీ సార్ ఆన్ డ్యూటీ బిగిన్స్ 1 అని చెప్పి పెట్టాను. ఆన్ డ్యూటీ ఎక్కేసాను, నేను డ్యూటీలోకి వచ్చేసాను. నేను ఆన్ డ్యూటీ బిగిన్స్ పార్ట్ 1. ఇందులో మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఏం తెలుసు అంటే సిలబస్ చదివేశారు. నిన్న మొత్తం నోటిఫికేషన్ నమిలేశారు. నాకు తెలిసి నవిలి పడేశారు నోటిఫికేషన్ మొత్తం. కనుక ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈరోజు చూసుకుంటూ ఎక్స్పర్ట్స్తో ఆ డౌట్లను తీర్చుకుంటూ ఇక యుద్ధం మొదలయ్యాలి. ఇక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. కొన్ని స్టార్ట్ చేయడానికి కొన్ని సెంటిమెంట్లు తప్పదు. చెప్పానుగా మీకు, దైవ బలం కూడా ఉండాలి, గురువు బలం ఉండాలి. చక్కగా ప్రిపేర్ అవ్వాలి. మీరు గురువులు, అన్ని పరీక్షలు రాసేవాళ్ళు లాంటి వాళ్ళు కాదు. మీరు గురువులు కాబట్టి ఆచి తూచి మాట్లాడాలి. ప్రిపరేషన్ దుమ్ము లేపాలి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఏమేమి ఉంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వివరణ. అలానే ఇందులో హిస్టరీ పార్ట్, స్కూల్ అసిస్టెంట్ సోషల్లో హిస్టరీ పార్ట్ వరకు నేను మీకు చెప్తాను. ఎందుకంటే నేను హిస్టరీ రఫీ సార్ని కదా, అందువల్ల హిస్టరీ పార్ట్ వరకు నేను మీకు చెప్తాను. మీ అందరికీ తెలుసు, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ కంటెంట్ పార్ట్ ఎక్కువ, కంటెంట్కి మార్కులు ఎక్కువ. కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే కనుక పార్ట్ 1 మీ అందరికీ తెలిసిందే. జస్ట్ ఒకసారి టచ్ చేస్తాను. పార్ట్ 1 జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు. పార్ట్ 2 పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ని మార్కులు? 5 మార్కులు. ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులు. కంటెంట్ 40 మార్కులు. దెన్ మెథడాలజీ 20 మార్కులు. మొత్తం కలిపి 80 మార్కులు. ఈ టెస్ట్ ఎగ్జామ్ 80 మార్కులు ఉంటుంది. 2025 జూన్ 6 ఆన్వర్డ్స్ ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి పార్ట్ 4 కంటెంట్ అనే చోట మనకి హిస్టరీ పార్ట్ ఉంది. పార్ట్ 4లో కంటెంట్ అనే చోట హిస్టరీ పార్ట్ మనకుంది. అందులో భాగంగా థీమ్ 3లో హిస్టరీ ఉంది. థీమ్ 3లో కంటెంట్లో భాగంగా హిస్టరీ మీరు చదవాలి. దీని సిలబస్ థీమ్ 3లో ఉంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిలబస్లో గవర్నమెంట్ ఇచ్చిన బుక్లెట్లో 94వ పేజీలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిలబస్ ఉంది. మొత్తం 340 పేజీల కంటెంట్ ఇచ్చారు ఆ యొక్క బుక్కు సంబంధించి. 94వ పేజీలో స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించిన సిలబస్. ఇందులో వాళ్ళు ఏమన్నారంటే 6 to 10 క్లాసులో సిలబస్ మీకు తెలుసు. 6 to 10, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి సోషల్ చదవాలి సిలబస్. మళ్ళీ ఏమన్నారు, క్లాస్ 6th to ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్. క్లాస్ 6th 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ చదవాలి అని అన్నారు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ సోషల్లో. కాబట్టి ఇందులో 6 to 10 సిలబస్సు మనకి మీకు ఇచ్చిన సిలబస్లో థీమ్ 3లో ఉంది. చూడండి ఒకసారి ఓపెన్ చేసి. థీమ్ THEME థీమ్ 3లో ఉంది హిస్టరీ. దాని పేరు ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అని ఉంది. ఎందులో ఉంది? కంటెంట్
పార్ట్ 4 కంటెంట్లో థీమ్ 3లో హిస్టరీ పార్ట్ ఉంది. దాని పేరు పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. ఆ తదుపరి మళ్ళీ ఏమన్నాడు, ఇంటర్మీడియట్ లెవెల్ అన్నాడు. అంటే నేను ఆ యొక్క థీమ్ 3లో పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అనే దాంట్లో హిస్టరీ ఉంది ఎక్కువగా. ఇది చూసా, ఇంటర్మీడియట్ సిలబస్ చూసా. 6 to 10వ తరగతి లోపు అక్కడ థీమ్ 3లో ఇచ్చిన సిలబస్ చూసా. దెన్ ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం చూసా. పార్ట్ బిలో ఇంటర్మీడియట్ అన్నాడు, ఇంటర్మీడియట్ సిలబస్ చూసా. అయితే మీరు చేయాల్సింది ఈ థీమ్ 3లో ఇచ్చిన పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అనే దాంట్లో ఉండే సిలబస్ 6th to 8th అక్కడ ఇచ్చాడు, 6th to 10th అక్కడ ఇచ్చాడు అన్నట్టు. ఈ థీమ్ 3 ఉందిగా, థీమ్ 3గా, ఒక్క నిమిషం ఉండండి, నేను మీకు చెప్తున్నాను. థీమ్ 3లో ఉన్న హిస్టరీ సిలబస్ సపరేట్గా మీరు చదవాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. కారణం ఇది మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్లో ఉంది. వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఉంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలి, ఇంటర్మీడియట్ లెవెల్ చదవాలి అనేది స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించిన సినిమా. ఇందులో థీమ్ 3లో ఉన్నటువంటి ఆ యొక్క హిస్టరీ పార్టు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ పార్టు. ఈ పార్టు సపరేట్గా చదివి మళ్ళీ ఇంటర్మీడియట్ సిలబస్ అని సపరేట్గా చదివి హిస్టరీ ఒకటి చెబుతాను నేను, చదివితే మనకి 2 సార్లు అవుతుందిగా. 2 సార్లు టైం లేదుగా. ఉన్నది 45 రోజులేగా. ఒకసారి ఆలోచన చేయండి, ఉన్నది 45 రోజులేగా. అందువల్ల నేనేమంటానంటే మ్యాక్సిమం 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి సోషల్ హిస్టరీ ఇంటర్మీడియట్లో కవర్ అయిపోయింది. ఇంకా డెప్త్ ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మనం కుమ్మేస్తే ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ వరల్డ్ ఈ గనక మనం వీలు వెంబడి సాధ్యమైనంత మేర ముఖ్యమైన అంశాలను తీసుకొని మనం క్లాసులు చేయగలిగితే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటికే మేము చదివేసాం సార్ 6 to 10th అంటే వెరీ గుడ్, మీకు సాల్యూట్ చేస్తున్నాను నేను యాజ్ హిస్టరీ ఆఫీసర్గా. ఎస్, ఇప్పుడు ఇంటర్ చూద్దాం. ఇప్పటికే మేము చదివేసాం సార్ అనేవాళ్ళే ఎక్కువ అనుకుంటున్నాను నేను. ఇది 6 to 10th సోషల్ మొత్తం ఇంక్లూడ్ హిస్టరీ పార్ట్. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ కావాలి సార్ అని అడుగుతున్నారు నన్ను అని నేను అనుకుంటున్నాను. అందువల్ల మనం ఇంటర్మీడియట్ హిస్టరీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో ఇండియన్ హిస్టరీ ఉంది, సెకండ్ ఇయర్లో మోడర్న్ వరల్డ్ ఉంది. ఆ టెక్స్ట్ పుస్తకాలు చూసి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో నేను ఏం చేశానంటే నేను సిలబస్ని రాశాను. ఇంటర్మీడియట్ సిలబస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బుక్లెట్లో తీసుకొని నేను వాటిని వివరణాత్మకంగా విడి భాగాలు చేసి రాశాను. ఫస్ట్ వన్ ఏముందంటే ఇంటర్మీడియట్ సిలబస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ హిస్టరీ ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్లో ఇంటర్మీడియట్ బుక్ చూసి నేను మీకు చెప్పాలి. ఇంటర్మీడియట్ బుక్లో లైన్ టు లైన్ మీకు నేను చెప్పాలి. మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుని మీకు చెప్తా, యూ డోంట్ వరీ. ఏముంది, ఫస్ట్ ఇండియన్ హిస్టరీ ఉంది. అందులో వాట్ ఈజ్ హిస్టరీ, నేచర్ అండ్ స్కోపు, రిలేషన్షిప్ విత్ అదర్ సబ్జెక్ట్స్, జియోగ్రఫికల్ ఎఫెక్ట్ ఆఫ్ హిస్టరీ, ఇది ఒక చాప్టర్. సెకండ్ వన్ హరప్పన్ సివిలైజేషన్. థర్డ్ వన్ ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. ఫోర్త్ వన్ 16 మహాజనపదాలు, రైజ్ ఆఫ్ మగధ జనపద. 5వది జైనిజం అండ్ బుద్ధిజం అండ్ అజీవక అండ్ లోకాయత, చెప్తాను ఏంటో. నెక్స్ట్ మరొక పార్ట్ మౌర్యన్స్ అండ్ కుషాన్స్ అండ్ గుప్తాస్. వీళ్ళ గురించి తెలుసుకుంటూ వీళ్ళ పాలిటీ, సొసైటీ, ఎకానమీ అండ్ కల్చర్ తెలుసుకోవాలి. నెక్స్ట్ సంగం పీరియడ్, చోళ, చేర, పాండ్య రాజ్యాల సాహిత్య చరిత్రను సంగం అంటారు. మధురైలో చేరిన కవి పండిత పరిషత్ని సంగం అంటారు. సంగం యుగం, శాతవాహన, పల్లవ, చాళుక్య, రాష్ట్రకూట, చోళ. ఈ కాలం నాటి పొలిటికల్ సిస్టమ్, సొసైటీ, ఎకానమీ అండ్ కల్చర్ చూసుకోవాలి. నెక్స్ట్ ఢిల్లీ సల్తనత్ టోటల్గా చూసుకోవాలి. మొఘల్స్ మొత్తం చూసుకోవాలి. భక్తి అండ్ సూఫీ కల్చర్స్ చూసుకోవాలి. ఈ భక్తి అండ్ సూఫీ కల్చర్స్ సపరేట్ టాపిక్ ఎస్జిటిలో ఉంది. సపరేట్ టాపిక్ భక్తి సూఫీ అని. భక్తి సూఫీ. నెక్స్ట్ కాకతీయాస్, విజయనగర, కుతుబ్ షాహీ, బహుమని. నెక్స్ట్ యూరోపియన్ సెటిల్మెంట్స్, పర్టికులర్లీ పోర్చుగీసు, డచ్,
British, French, and also East India Company. After that, company governor generals and viceroys. నడుమధ్యలో 1857 రివోల్ట్. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కారణాలు, ఆ యొక్క మూవ్మెంట్స్ పర్టికులర్లీ వందే మాతరం మూవ్మెంట్, హోమ్ రూల్ మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహ అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అండ్ 1947 స్వాతంత్రం వచ్చే వరకు పర్టికులర్గా గాంధీజీ అండ్ సుభాష్ చంద్రబోస్ అనే పర్సనాలిటీస్ పెట్టాడు. స్వాతంత్ర సాధన అని పెట్టాడు. ఇది ఇండియన్ హిస్టరీ. ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు విద్యాశాఖ ఇచ్చినటువంటి సిలబస్. నెక్స్ట్ మోడర్న్ వరల్డ్ ఏం సిలబస్ ఇచ్చారంటే, స్కూల్ నేను చెప్తున్నాను, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ 1329 పోస్టులు, స్టేట్ వైడ్ సోషల్ పోస్టులు. ఇంటర్మీడియట్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హిస్టరీ రఫీ సార్ ఆన్ డ్యూటీ బిగిన్స్. పార్ట్ 1 మోడర్న్ వరల్డ్లో వచ్చేటప్పటికి రినేజాన్స్, తర్వాత ఇండస్ట్రియల్ రివల్యూషన్, గ్లోరియస్ రివల్యూషన్ మీన్స్ ఇంగ్లాండ్ రివల్యూషన్, రక్తరహిత విప్లవం. నెక్స్ట్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అమెరికా స్వాతంత్ర పోరాటం. నెక్స్ట్ 1789 ఫ్రెంచ్ రివల్యూషన్, ఆఫ్టర్ దట్ నెపోలియన్, ఆఫ్టర్ దట్ 1830 రివల్యూషన్ ఇన్ ఫ్రాన్స్, నాట్ ఓన్లీ ఫ్రాన్స్ బట్ యూరోప్ కాంటినెంట్, అండ్ 1848 రివల్యూషన్ ఇన్ ఫ్రాన్స్ అండ్ ఆల్సో ఆస్ట్రియా, ఆ చుట్టుపక్కల రాజ్యాలు. నెక్స్ట్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. నెక్స్ట్ సోషలిస్ట్ మూవ్మెంట్స్, రైజ్ ఆఫ్ వర్కింగ్ క్లాస్, ప్యారిస్ కమ్యూన్ 1871. నెక్స్ట్ ఇంపీరియలిజం, రైజ్ ఆఫ్ ఇంపీరియలిజం, ఫార్మ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఇంపీరియలిజం, స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అండ్ ఏసియా. సామ్రాజ్యవాదం ఎలా ఆఫ్రికా ఆసియాని కబళించిందో ఈ చాప్టర్లో మనం చదవాలి. నెక్స్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్, నడుమధ్యలో లీగ్ ఆఫ్ నేషన్స్, ఆఫ్టర్ దట్ యుఎన్ఓ, ఆఫ్టర్ దట్ నేషనలిస్ట్ మూవ్మెంట్స్. నెక్స్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ద వరల్డ్. ఇది సిలబస్. ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ చదువుకుంటే షార్ట్ కట్ కాబట్టి, ఇప్పుడు ఎవరైనా 6th నుంచి 10th వరకు చదవకపోతే, ఇప్పుడు మళ్ళీ 6th to 10th పుస్తకాలు చదివి హిస్టరీ వరకు నాకు సంబంధం హిస్టరీ, మిగతా నాకు రావు కదా, నాకు సంబంధం వరకు హిస్టరీలో పుట్టి హిస్టరీలో పెరిగి రేపు పోతే హిస్టరీలోనే పోతాను నేను. కాబట్టి హిస్టరీ కాబట్టి సోషల్లో హిస్టరీ కూడా కీలకంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఇంపార్టెంట్గా పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 45 డేస్లో ఇంతకుముందు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఆ పుస్తకాలు లైన్ టు లైన్ హెచ్బి పెన్సిల్ పెట్టి మీరు చదువుకుని ఉంటారు చాలామంది, నాకు తెలిసి గత 4-5 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వినండి, మీ ఓన్ ప్రిపరేషన్ మీదే. మళ్ళీ నా క్లాస్ కూడా మీకు టైం చిక్కినప్పుడల్లా వినండి. లాస్ట్ ఒక 20 minutes 25 minutes అట్లా చెప్తుంటా పాఠం. ఈ 45 రోజులు ఇంచుమించు మేము అనుకుంటా, నేను కొన్ని రోజులు ఏదైనా బిజీ ఉంటే తప్ప మధ్య ఎప్పుడు రెగ్యులర్ పెడతానే ఉంటా ఇంచుమించుగా. అంటే 45 రోజులు బయలుదేరిన వాళ్ళు ఏం చేస్తారంటే 6th to 10th ఇప్పుడు చదివే టైం లేదు. ఇదంతా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్లో కవర్ అయి ఉంది. ఏదో 1-3-4 కాన్సెప్ట్లు తప్ప ఈ 6th to 10th హిస్టరీ పాఠ్యపుస్తకాల 6th to 10th పాఠ్యపుస్తకాలు ఉన్న హిస్టరీ 99% ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కవర్ అయి ఉంది. కాబట్టి మీరు ఎత్తుకోవడమే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివేస్తే 6th to 10th ఇప్పుడు టైం లేదు కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. నేను ఆ సిలబస్ ఈ సిలబస్ వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లో కంపేర్ చేశాను. నేను అంతా అదే పనిలో ఉన్నా, కంపేర్ చేశాను. కాబట్టి యూ డోంట్ వరీ. కాకపోతే 6th to 10thలో ఒక 3-4 కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి ఇంటర్కి ఇచ్చిన దాంట్లో లేవు. 3-4 కాన్సెప్ట్ లేవు అంతే, అవే మీరు మిస్ అవుతారు డైరెక్ట్గా ఇంటర్కి చదవడం స్టార్ట్ చేస్తే. వీళ్ళు వెంబడ 3-4 కాన్సెప్ట్లు కూడా మనం చెప్పుకుందాం, ఐడెంటిఫై చేసి చెప్పుకుందాం. కాబట్టి 45 days టార్గెట్లో మీకు చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మనం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాము, భవానీ దీక్ష తీసుకుంటాము, ఎంతో పవిత్రంగా ఉంటాము, ఒక లక్ష్యం కోసం పోరాడతాము. అలాగే మీరు ఈ 45 రోజులు డిఎస్సి దీక్ష తీసుకోండి, డిఎస్సి దీక్ష పూనండి. హిస్టరీ రఫీ సార్ ఆన్ డ్యూటీ బిగిన్స్ పార్ట్ 1 ఈరోజు నేను మీకు ఈ సిలబస్ వివరణ ఇచ్చా. ఎలా షార్ట్గా చదవడానికి లేదు కానీ, బట్ ఎక్కడెక్కడ మనం హెవీ చేసుకోకుండా సిలబస్తో బయటపడవచ్చు అనే మాట
ఇప్పుడు నేను మీకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు 6 to 10 చదివి ఉంటే ఇంటర్మీడియట్ చదవండి ఇప్పుడు ఈ 45 రోజుల్లో. నేను హిస్టరీ వరకు నేను చెప్తాను కదా, అర్థమట్లా. ఇంటర్మీడియట్ చదవండి, మీ ప్లాన్ మీరు వేసుకుని వెళ్ళండి. ఇంటర్మీడియట్ కూడా ప్రిపరేషన్ సోషల్లో నేను చెప్పేది ఉపయోగించుకోండి. లేదు సార్ మేము 6 to 10 చదవలేదు, నోటిఫికేషన్ క్లారిటీ లేక ఇప్పుడు 45 రోజుల్లో మరి ఏం చేయమంటారు? ఈ 45 రోజుల్లో మీరు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సోషల్ స్టడీస్లో భాగంగా హిస్టరీ సబ్జెక్ట్ కుమ్మేస్తే 6 to 10 చదవాల్సిన అవసరం లేదు. అందులోనే 3-4 కాన్సెప్ట్లు కొంచెం 1-6 కొత్త కనపడ్డాయి ఆ 6 to 10లో, అవి నేను ఇక్కడ మీకు కవర్ చేస్తాను. కాబట్టి ఇంటర్మీడియట్ వరకు చూసుకుంటే చాలు. అంటే నేను చెప్పేది ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా 6 to 10 హిస్టరీ వాళ్ళు థీమ్ 3లో ఇచ్చి ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ సోషల్లో సిలబస్లో. అది ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కవర్ అయింది అంటాను నేను. ఇంకెక్కువ కవర్ అయింది, ఇంకొంచెం డెప్త్గానే ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అని చక్కగా సిలబస్ ఇచ్చాడు మీ సిలబస్లో. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఈ చదివిన 6 to 10 చదివిన వాళ్ళేమో ఈ ఇంటర్మీడియట్ సిలబస్ బాగా చదువుకోండి. అసలు ఇప్పుడు అవి చదవలేకపోయాం సార్ మేము ఈ 45 రోజుల్లో ఆ పుస్తకాలన్నీ ఆడ చదవాలి అని అనుకుంటే, ఆ పుస్తకాలన్నీ హిస్టరీ పార్ట్ వరకు ఇంటర్మీడియట్ పుస్తకాలు చూసుకోండి, టైం సరిపోయింది. కారణం 6 to 10లో ఉన్న హిస్టరీ థీమ్ 3లో ఉన్న హిస్టరీ మ్యాక్సిమం ఇందులో కవర్ అయింది, ఇంటర్మీడియట్లో కవర్ అయింది. కాబట్టి ఇంటర్మీడియట్ చూసుకుంటే అది ఇది మొత్తం కవర్ అయింది అని నా ఉద్దేశం. ఉంటాను నేను మీ వెనక, మీ వెన్నింటే. కంగారు పడకండి, ఎలా పడితే అలా మెసేజ్లు పెట్టకండి, కామెంట్లు చేయకండి. మీరు గురువులు, మీరు 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు. షార్ట్ టెంపర్లు కాకూడదు, భూదేవంత ఓర్పు ఉండాలి, భూదేవంత ఓర్పు ఉండాలి. మా రెండో అక్క చెప్పింది, మా నాన్న టీచర్, మా డాడీ టీచర్, 45 ఏళ్ళ సర్వీస్ చేశాడు ఆయన. రిటైర్డ్ అయ్యి 25 ఏళ్ళు బతికాడు. మళ్ళీ ఆయన క్రమశిక్షణ వల్ల బతికాడు, అలా క్రమశిక్షణ లైఫ్ని గడపడం వల్ల. మా అక్కలు టీచర్లు, మా చెల్లి టీచరు. అదొట్లా మా రెండో అక్క చెప్పింది, నాకు తలనొప్పి వస్తుంది తమ్ముడు, క్లాస్కి వెళ్తే పిల్లలు గోల పెడుతున్నారు, కొడటానికి లేదు పిల్లల్ని. మా టైంలో ఈత బెత్తాలు పెట్టి కొట్టేవాళ్ళు, భయపడి నేర్చుకున్నాం మనం తమ్ముడు. ఇట్లా ఇప్పుడు అంటానికి లేదు తమ్ముడు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది పిల్లలతోటి అంటే నేనన్నాను, అక్క పిల్లల పాఠాలు చెప్తేనే మనకి మన జీవనోపాధి గడుస్తుంది. మనం పిల్లల్ని ప్రేమించాక, పిల్లల్ని ప్రేమించు, తలనొప్పి వస్తే అప్పుడు అడుగు, పిల్లల్ని ప్రేమించు. ఆ రోజు నుంచి తలనొప్పి పోయింది. అర్థం అట్లా. మా నాన్నగారు 43 ఏళ్ల సర్వీస్ చేశారు టీచర్గా, 43 ఏళ్ళు. ఆయనే 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తన స్కూల్గా నన్ను తీసుకెళ్లారు. ఏదన్నా అంటే ఈత బెత్తం పెట్టి కొట్టేవాళ్ళు, కొడుకని కూడా చూడకుండా ఈర బాధ్యుడు బాధేవాడు క్లాస్లోనే పిల్లల ముందు. నేను వచ్చి మా అమ్మ కంప్లైంట్ ఇచ్చేవాడిని, నాన్న కొడుతున్నాడని. అప్పుడు అమ్మ నాన్న అడిగింది, ఎందుకు అబ్బాయిని అట్లా కొడుతున్నారు క్లాస్లో అని. నేను వేరే స్కూల్కి వెళ్ళిపోతాను మారాన్ చేసేవాడిని, కొడుతున్నారు నాన్న అని. నాన్న అన్నాడు, నిన్ను కొడితే మిగతా వాళ్ళు పిల్లలు భయపడతారా, అందువల్ల నిన్ను కొడుతున్నాను నేను అని. అంటే ఆయన క్రమశిక్షణ చూడండి. నాతో పాటు ఎందరో ఈరోజు ఒక లెవెల్లో ఉన్నారంటే మా డాడీ ఆ మండలంలోని ఒక స్కూల్లో కారణం. మా డాడీ 17 ఏళ్ళకి జాబ్ వచ్చిందట ఆ రోజుల్లో. 94 వరకు జాబ్ చేశాడు ఆయన. 1951 నుంచి 52 నుంచి 1952 నుంచి 1994 వరకు జాబ్ చేశాడు ఆయన. 2019 వరకు బతికాడు ఆయన. క్రమశిక్షణ లైఫ్. సాయంత్రం 9 అయిందంటే లైట్లు ఆరిపోయాలి ఇంట్లో, టీవీ లేదు, గీవీ లేదు, ఏం లేదు, పడుకోవాలంతే. ఆయన స్కూల్కి వెళ్తుంటే పంచె కట్టుకుని, ఎలిమెంటరీ స్కూలు తర్వాత ప్రమోషన్తో హై స్కూల్ వచ్చాడు ఆయన అట్లా వెళ్తుంటే ఊళ్ళో ఉన్నాడు, పంతులు గారు వెళ్తున్నారు అని చెప్పి టైం చూసుకునేవాడు. 8:15-9 ఎప్పుడుకో స్కూల్ పక్క ఊర్లో పక్కనే ఒక పావు గంట సైకిల్ మీద పంతులు గారు వెళ్తున్నారని టైం సరి చేసుకునేవాడు మా నాన్నను చూసి. అంత క్రమశిక్షణ, టైం అంటే టైమే ఆయన స్కూల్ అంటే. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎమోషన్కి గురయ్యా. ఎస్, రేపు లెసన్ చెప్తాను. ఈరోజు ఇంట్రో చెప్పుకున్నాను. హిస్టరీ రఫీ సార్ ఆన్ డ్యూటీ బిగిన్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే పావుల 10 మందికి పేదలకి ఉపయోగిద్దాం, స్కూల్ పిల్లలకి ఇద్దాం, స్కూలు బట్టలు లేకపోతే బుక్స్ ఇద్దాం. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరింత మందికి ఇది ఉపయోగపడేటట్టు చూద్దాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.